శ్రావణ మాసం మొదటి మంగళవారం రోజు విశాఖలోని శంకరమఠం ముత్తైదువులతో సరికొత్త శోభను సంతరించుకుంది. అనాదిగా నోములు పాటించే ఆచారం ఉన్న మహిళల కోసం ఒక వేదిక ఏర్పాటు చేయడంతో అందరూ ఒకే చోట చేరి వాయినాలు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయాన్ని వేడుకగా జరిపారు. మన సనాతన వైభవానికి, ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఆ గౌరీదేవిని శ్రావణ మాసంలో మహిళలు కోరుకునేది ఒక్కటే, తమ కుటుంబం పిల్లాపాపలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని. శ్రావణ మాసం వేళ వచ్చే తొలి మంగళవారం వేళ విశాఖలోని శంకరమఠంలో నోములు చాలా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆడపడుచులకు అలాగే ముత్తైదువులకు పసుపు కుంకాలు సమర్పించుకుని అలాగే శనగలు ఇవ్వడం అనేది ఒక ఆచారంగా వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎంతో వైభవంగా ఇక్కడ జరుగుతుంది. కొంతమంది పెద్దవాళ్ళు మనతో ఉన్నారు, వారిని అడిగి మనుషులు. అమ్మ, మీరు చెప్పండి, శ్రావణ మాసం వైభవం ఏంటి, ఎందుకు ఈ నోముల ప్రత్యేకత? ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం కూడా మంగళగౌరీదేవిని నోము నోచుకుంటారండి. ఈ కన్ని నోములుకున్నాయి, చిన్నపిల్లలప్పుడు చేసే నోముల్ని కన్ని నోములు అంటారండి. తర్వాత వివాహం జరిగిన తర్వాత ప్రతి స్త్రీ కూడా 5 సంవత్సరాల వరకు ప్రతి ఏడాది ప్రతి మంగళవారం, మొదటి మంగళవారం 5 వాయనములు, రెండో సంవత్సరం 10 వాయనములు, 3వ సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25 వాయనాలు చొప్పున పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా ఈ మంగళగౌరిను నోచుకుని కథ అక్షతలు అందరికీ తీసుకుని సౌభాగ్యం కలిగినటువంటి కళ్ళకు పెట్టుకునే కాటుకును కూడా ప్రతి ఒక్కరికి పంచి పసుపు కుంకాలు అందరికీ ఇచ్చి ప్రతి మంగళగౌరికి ఈ వాయనం ఇస్తారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఇస్తినమ్మ వాయనం అని చెప్తే 3 సార్లు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇద్దరు అనుకుని ఆ తర్వాత నాను ఎవరమ్మా అందుకుంటున్నారని ఆ ఇచ్చే ఆవిడ అడిగినప్పుడు నేనమ్మా మంగళగౌరినని చెప్పి ఆ వాయనం అందుకుంటారు. ఈ నోవులో ఇంత గొప్ప మహత్యం ఉందండి. ఇది ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆచరించి తరించగలిగినటువంటి నోవండి. అందుచేత మన భారతదేశంలోనే కాదు, మన ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నోవుని తప్పనిసరిగా చేసుకుని తరిస్తూ ఉంటారండి. మీ ఇంట్లో ఎంతకాలంగా ఈ నోవులు అవి ఉన్నాయి, మీరు ఏం చెప్పదలుచున్నారు? సామాన్య అసలు ఇది శ్రావణ మాసంలో ఇవి నోములండి. ఇవి ఏంటంటే పెళ్ళైన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 5, 10, 15 అలా పెరుగుతూ వస్తాయండి. ఈ పెరగడం మూలన ఏంటంటే ఈ వారంకి ఏమంటే 25 మంది కావాలన్నమాట. 25 మంది అంటే అందరూ ఇళ్ళకి వెళ్ళి ఎవరు ఇదివరకు పూర్వం ఇచ్చుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా ఒకే దగ్గర ఇచ్చుకోవాలని చెప్పి అందరినీ ఈ శంకరమఠం ఒక స్థానం అనమాట. ఇక్కడికి వచ్చి ఇలా మాకు ఇంతమంది కావాలంటే మొత్తం ఉన్న బ్రాహ్మణ ముత్తైదువులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒకేసారి కూర్చుని చక్కగా 25 మందికి ఒకేసారి ఇచ్చుకోవడం మూలన ఒకేసారి జరుగుతుందని ఇక్కడ పెట్టుకున్నారు. మరి నోమంటే శ్రావణ మంగళం ఆవిడ చెప్పినట్టు, పెద్ద ఆవిడ చెప్పినట్టు ఇది శ్రావణ మాసం నోములు అండి. ఇది ఎక్కువ బ్రాహ్మణులకు మెయిన్ అండి. ఉన్న వాళ్ళందరూ అందరూ చేస్తారు, కానీ బ్రాహ్మణ్స్కి ఇది ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసం అయిన తర్వాత నోము నోచిన తర్వాత మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10 అలా పెరుగుతాయి. ఈ సంవత్సరం 25 మందితో ఈ సంవత్సరం ఈ నోములు అయిపోయినట్టు అనమాట అండి. మళ్ళీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది అండి. జై శ్రీరామ్. చెప్పండి అమ్మా, అసలు నోములు అందుకోవడం, పుచ్చుకోవడం అన్నీ ఏమనిపిస్తుంది మీకు? అసలు సాంప్రదాయం ఇగో ఇప్పుడు మా శంకర మఠానికి మా గురువు గారు ఈవిడ కండక్ట్ చేయబట్టి అందరూ కూడా వచ్చారు. అందరూ ఒక చోట వచ్చి చక్కగా నోము అందుకోవాలని ఈవిడ పెట్టారు. చక్కగా అందరూ ముత్తైదువులు వస్తారు, అందరూ తీసుకుంటారు. దీనివల్ల ఏంటంటే ఇది నోములో ఉన్న కాటుక వలన సౌభాగ్యం పెరుగుతుందనే అందరి ఉద్దేశం. అందుకోసం ఏంటంటే ప్రతి వాళ్ళు వస్తారు నోముకి. రెండోది ఏంటంటే ఇంత ఉమ్మడిగా రావడానికి కారణం మా గురువు గారైన పద్మగారే. ఈవిడ కండక్ట్ చేయబట్టబట్ట, లేకపోతే ఎవరిళ్ళల్లో వాళ్ళు ఇచ్చేసుకుంటారు, ఏదో దొరుకుతారు ఇస్తారు, అది వేరు. కానీ శంకర మఠంలో మెయిన్గా కండక్ట్ చేయటం వల్ల మాకందరికీ కూడా అందుకునే అదృష్టం వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన నోము. ప్రతి ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు సౌభాగ్యం కోసం తప్పనిసరిగా చేసుకుంటారు. భావితరాల పిల్లలకి ఎలా నేర్పాలనుకుంటున్నారు? పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళకి ఇప్పుడున్న ఈ సంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నామండి. ఇది మన పురాతన సాంప్రదాయం. దీన్ని మన పిల్లలకి తెలియచేయాలి, వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇది పాటించాలని మేము కోరుకుంటున్నాం. ఇలాగే వాళ్ళు కూడా వచ్చి అందరితో కలిసి నోవు చేసుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి చూస్తున్నారా? అమ్మ వాళ్ళందరూ చేస్తున్నారు? మా అమ్మగారు, పెద్దవాళ్ళు అందరూ చెప్పినవి ఈ నోవులన్నీ మేము చేసుకుంటున్నామండి. ఈ నోవు చేయడంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ గౌరీ పార్వతి సౌభాగ్యాన్ని ఇస్తుంది. ప్రతి వాళ్ళు కూడా, ఇప్పుడు వాళ్ళు కూడా, అంటే మా పెద్దవాళ్ళు మేము అనుకరించాం, మమ్మల్ని అనుకరించాలని, పిల్లలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ కాలం పిల్లలు అసలు వింటున్నారా నోవులు వ్రతాల గురించి గొప్పతనం మీరు చెప్తున్నారా మీరు? లేదండి, ఈ కాలం నో చెయ్యాలంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరు కూడా ఈ నోకి ఒప్పుకోవట్లేదు, చేయలేకపోతున్నాం. ఇక్కడ తాంబూలాలు కూడా ఇప్పుడు ఇళ్ళకి వచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఇలా కోవిల్లో శంకర మఠంలో పెట్టడం వల్ల ఇన్ని తాంబూలాలు వచ్చి అందుకున్నాం. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంతమంది ఒకేసారి శ్రావణ మంగళవారం నోవులు చేయడం అన్నది మేము ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాం. చాలా బాగుంది, చాలా ఆనందంగా అనిపించింది మాకు. అది ఇంతమంది ఒక చోట చేరి ఈ మంచి వ్రతం చేసుకుంటున్నారు కదా, అంటే నోము ఇవ్వడం కూడా వ్రతం లాంటిదే, మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా పాటిస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా ఇలాగ అన్ని పాటించి మన దేశ సంస్కృతిని నిల్చోబెట్టాలని నేను కోరుకుంటున్నాను. అందరూ ఇంకా తెలుసుకుంటున్నారు కూడా, పాటిస్తున్నారు కూడా. మన సనాతన ధర్మంలో ఉండే గొప్పతనం అనేది చూపించుకోవడంలోనే ఉంది కదా, అలాంటి దానికి నోములే మనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మీకు ఏమనిపిస్తుంది? మీ చిన్నప్పుడు రోజులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎప్పుడు బాగానే ఉన్నాయండి. ఈ ధర్మాన్ని పాటించాలని ఉన్నంతవరకు ఎప్పుడు బాగానే ఉంటూ ఉంటాయి. అప్పుడు ఒక రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఒక రకంగా ఉన్నాయి. అందరూ పాటించాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది కూడా అవుతున్నారు. మళ్ళీ మన పూర్వం రోజులు వస్తున్నాయి. చక్కగా మాకు ఓజస్ అనే ఒక సత్సంగాన్ని కూడా స్థాపించారు కొడుకుల కృష్ణవేణి గారు. దాని ద్వారా చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది నేర్చుకుందుకు కూడా ముందరకు వస్తున్నారు. మీలాంటి మీడియా వాళ్ళ సహకారంతో ఇది ఇంకా మంచిగా వృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ, ఈ నోవుల్లో ఉండే గొప్పతనం ఏంటి? మనం ఏం చెప్పాలనుకుంటున్నాం సమాజానికి? మంగళగౌరి నోవు నోచుకుంటే అన్ని మంగళాలు జరుగుతాయి. అందుకనిసని అందరూ నోచుకోవాలి తప్పనిసరిగాను. మన బ్రాహ్మణులు అందులో ముఖ్యంగా చేసుకోవాలి. దీన్ని సాంప్రదాయకంగా కూడా ఉండాలి. అంటే భావితరాలకి ఇది అందించాలనేది ఒక సంకల్పం అయితే ఉందండి. సరే, జై శ్రీరామ్. నేను విశాఖపట్నం వాస్తవ్యుని. ఈ నోము గురించి, శ్రావణ మంగళవారం నోము గురించి చెప్పాలి అంటే, ఒకప్పుడు నా భార్య నోచుకునే రోజుల్లోని 5 సంవత్సరానికి 5 ఇళ్ళు చొప్పున పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోతే 5వ సంవత్సరం అయ్యేసరికి 25 ఇళ్ళకి వెళ్ళి నోము వాయనం ఇచ్చుకోవాలి అంటే చాలా కష్టపడేవాళ్ళం. కారు చేయించుకుని ఇద్దరం ఊరంతా తిరిగి వచ్చేవాళ్ళం. 4 ఇళ్ళకి వెళ్ళేసరికి ప్రతి 5వ ఇంట్లోనే ఒకళ్ళకి ఏమండి మాకు అలా ఆటంకం అండి, తీసుకోమండి అనేవారు. మరి 2 ఇళ్ళకి వెళ్ళేసరికి వాళ్ళు ఆ రోజే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయి చేసుకుంటుంది వెళ్ళిపోయిందండి మా కోడలు అనేవాళ్ళు. ఆ ముత్తైదువులు దొరకడం చాలా కష్టం అండి. 25 మందిని మేము గ్యాదర్ చేయడానికి ఆ రోజుల్లోని నేను ఉండేది దొండపర్తిలో ఉంటే విశాఖపట్నం అనియేడి కొత్త రోడ్డు వరకు వెళ్ళి తిరిగి వచ్చేవాడిని. ఈరోజు శంకరమఠం వాళ్ళు చేసిన ఈ ఆర్గనైజ్ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. వచ్చిన 25 మంది కాదు కదా, 50 మంది అయినా సరే ఇక్కడ ఈజీగా వాయినాలు ఇచ్చుకుని ఆనందంగా, అది కాకుండా అందరూ సరదాగా పట్టుచీరలు కట్టుకుని, శ్రావణ మాసం అంటేనే చామంతి పువ్వు తల్ల పెట్టుకోవాలి. చామంతి పువ్వులు నగలతోటి ఆడవాళ్ళందరూ కూడా మహాలక్ష్మి స్వరూపులై వచ్చి ఆనందంగా ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుని, కొత్త పరిచయాలే కదండి ఈ నోములు వాయినాలు అంటే. ఎంతోమంది కొత్తగా పరిచయం అయ్యి అందరూ కూడా సాదరంగా ఇక్కడ నవ్వుతూ ఉండేసరికి ఇక్కడే ఈరోజు భోజనాలు కూడా అరేంజ్ చేసి అందరికీ భోజనాలు పెడితే ఎలా ఉంటుంది అని నాకు ఇప్పుడు లేటుగా వచ్చాను కనుక ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. లక్ష్మీ కటాక్షం అంతే. నాకు సడన్గా నేను ఇప్పుడే ఆర్గనైజ్ చేయలేను కదా, అయితే మైండ్లోకి మాత్రం ఈ ఐడియా వచ్చింది. ఈ అవకాశాన్ని బ్రాహ్మణ స్త్రీలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం నేను ఇంకెక్కడా చూడలేదు, ఏ గుళ్ళో కూడా చూడలేదు. అది మీ BBC టీవీ వారికి నా ధన్యవాదాలండి. వాళ్ళు మాకు ఎంతో చక్కని అవకాశాన్ని కూడా ఇచ్చారు. భావితరాలకు నోముల్లో ఉండే గొప్పతనాన్ని చాటి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సర్వే జన సుఖినోభవంతో అనే నినాదం అయితే మన పుణ్య భూమిపై ఏదైతే ఉందో, ఇవన్నీ విలసిల్లాలంటే నోములు వ్రతాలు మన పురాతన కాలం నుంచి ఏవైతే వస్తున్నాయో వాటిని విధిగా పాటించాలి, భావితరాలకు వీటిని చాటి చెప్పాలనే ఒక నినాదం అయితే ఇక్కడ శంకరమఠం నుంచి మనకి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, BBC ఆంటీ, విశాఖపట్నం.